బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటి పసిగుట్టును పుట్టుకతోనే అవిటిదాన్ని చేసి పుట్టించారు వీళ్ళు. పుట్టుకతోనే అవిటిదానిగా పుట్టించారు కాబట్టి దాని ఆయుష్ ప్రమాణాలు చాలా తక్కువ. ఇది అగ్రవర్ణాలకు ఇష్టం లేదు మనకి ఇవ్వడానికి, 42% ఇవ్వడానికి. ఒకవేళ ఈ బిల్లు పాస్ చేసిన బిల్లు గవర్నర్ కన్సర్న్ ద్వారా రాష్ట్రపతికి పంపి పార్లమెంటు ఉభయ సభలు చేసి 9th షెడ్యూల్లో పెడితే సాధ్యం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ఈడ బిల్లు పాస్ చేసి గవర్నర్ బంగ్లాది ఇసురు కొట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని హడావిడి మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే బీసీలకు రిజర్వేషన్ కావాలని 2,000 మంది ధర్నాలు చేయడం మొదటిసారి. బీసీలకు రిజర్వేషన్లు కావాలని 2,000 మంది ధర్నా చేయడం భారతదేశంలో మొట్టమొదటిసారి ఘటన. అంటే ఒక పులి శాకాహారిగా మారుతున్నట్టుగా నటించేటువంటి కార్యక్రమం చేసింది. ఇక్కడ నీవు నిజంగా చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ బీజం కరెక్ట్ గా పడాల్సిందే. ఇది చేయకుండా ఇక్కడి నుంచి తీసుకొని పోయి గవర్నర్ బంగ్లా కానే ఉంది బిల్లు, ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోయి మా రాష్ట్ర పరిస్థితి ఇది, ఇక్కడ ఖచ్చిత పరిస్థితుల్లో బీసీల రిజర్వేషన్ పెంచాలని ఎవరిని ప్రధానమంత్రి నొప్పిస్తే తద్వారా రాష్ట్రపతి మీద ప్రెషర్ పెరిగి అట్లా సాధ్యపడుతుంది. ఈయన జంతర్ మంతర్ కాడ పెట్టి ధర్నా, ఏ ప్రధానమంత్రి నిన్ను చూస్తాం కోస్తాం అంటే ఎవడన్నా అపాయింట్మెంట్ ఇస్తారా? రాష్ట్రపతిని కూడా తిట్టించాడు. నీవు పోయే కార్యక్రమం ఏంటి, నువ్వు పోయి చేసిన పని ఏంటి, నీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమైంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకవేళ రేపొద్దున సుప్రీంకోర్టు కూడా సరేనయా మీ రాజకీయ నాయకుల మాటలేమో కానీ తెలంగాణ ప్రజల అవస్థ చూస్తా ఉన్నాం కాబట్టి 42% రిజర్వేషన్ ఇచ్చుకోపోండి అని సుప్రీంకోర్టు చెప్పింది అనుకో, ఒకవేళ తీసుకోపోండి అని చెప్పింది అనుకో, సుప్రీంకోర్టు బంగ్లా కూడా నిప్పు పెడతారు అగ్రవర్ణాలు పోయి. మళ్ళీ ఇదే పిటిషన్ వేసిన వాళ్ళే. అంటే మనకు ఈమని కూర్చున్న వాళ్ళే ఒకవేళ ఇస్తే పందిరికుండా కూడా మీకు మొత్తం అశోకం అని చేస్తారన్నట్టు. ఇది కేవలం యాక్టింగ్ మాత్రమే. ఈ 42% అనేది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. సో ఇక్కడ నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42% రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ పాత్ర, కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదా అంటే ఉంది. నువ్వు రాష్ట్రంలో అసెంబ్లీలో ఇనానిమస్ గా నువ్వు మద్దతు చేసినావు. మొన్నట పనికిరాని చెత్త జీవో చేస్తే కూడా ఆ జీవోకు మద్దతు చేసినావు. మరి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వానికి ఈ రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది. ఈ 8 మంది ఎంపీలకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని దొంగ ధర్నా పెట్టి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశాను కదా. మరి బాధ్యతాయుతమైన ప్రజాపాలన ఇది ఎత్తుకోవాలి కదా. ఇది ఎత్తుకోకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనో ఆ పార్టీ ఎంపీ బంధుకు పిలుపునిచ్చాడు. ఈ బంధుకు పిలుపు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా?